రాష్ట్ర వ్యాప్తంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అభిమానులు అలాగే కార్యకర్తలు కూడా రాష్ట్రంలోని పలు దేవాలయాల్లో ప్రత్యేక పూజలను అయితే నిర్వహిస్తున్నారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్కి అయితే ఇటు శస్త్రచికిత్స అనంతరం కూడా డాక్టర్లు అయితే 10 రోజులు విశ్రాంతి తీసుకోవాలని సూచించారు. ఈ నేపథ్యంలోనే ఏలూరు నియోజకవర్గంలోని ఏలూరు ఇన్ఛార్జి రెడ్డి అప్పలనాయుడు అయితే ఈరోజు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయంలోను అలాగే అభిముక్తేశ్వర స్వామి ఆలయంలో కూడా ప్రత్యేక పూజలను అయితే నిర్వహించారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రజలకు సొంతగా ప్రజలందరినీ కూడా తన మనుషులుగా భావించి ప్రజల శ్రేయస్సు కొరకు పనిచేసే మనిషి, ఆయనకి ఏమీ కాదని ఆయన తొందరగా కోలుకొని ఇటు ప్రజాసేవలోకి వస్తారని చెప్పి ఆయన అన్న పరిస్థితి అయితే ఉంది. మరి ఈ రోజున ఏలూరు నియోజకవర్గం ఏలూరు మున్సిపల్ కార్పొరేషన్ 47 డివిజను అభిముక్తేశ్వర స్వామి ఆలయంలో ఈ రోజున ఏలూరు నియోజకవర్గ జనసేన పార్టీ మరి కార్యదర్శి సరిది రాజేష్ గారి యొక్క ఆధ్వర్యంలో టౌన్ కమిటీ ఆధ్వర్యంలో ఈ రోజున పవన్ కళ్యాణ్ గారు ఏదైతే ఆపరేషన్ అయిందో మొన్న ముక్కుకు సంబంధించినటువంటి ఆపరేషన్ ఏదైతే అయిందో ఆ సిజరీన్ అయిన తర్వాత వారు ఆరోగ్యకరంగా ఉండాలని తొందరగా కోలుకొని, ఎందుకంటే డాక్టర్స్ 10 రోజులు విశ్రాంతి తీసుకోవాలని చెప్పారు. ఇంకా త్వరగా వారు కోలుకొని మంచి ఆరోగ్యంతో, ఎందుకంటే ఈ రాష్ట్ర ప్రజలు కానీ దేశ ప్రజలంతా కూడా పవన్ కళ్యాణ్ గారి మీద అనేకమైన ఆశలు పెట్టుకొని వారి యొక్క సిద్ధాంతాలు వారి యొక్క ఆశయాలు ఈ దేశానికి రాష్ట్రానికి ప్రజలకి ఉపయోగపడతాయి అన్నటువంటి ఆశలు ఆకాంక్షతో ఉన్నటువంటి తరుణంలో వారికి ఏ రకమైనటువంటి చిన్న ఆరోగ్య సమస్య వచ్చినా కానీ ప్రజలందరూ సమస్యగానే బాధపడుతూ ఉన్నారు. ఈ రోజున మరి వారు త్వరగా కోలుకొని ప్రజాక్షేత్రంలోకి వారు వచ్చి పరిపాలన దిశగా మళ్ళీ ముందుకి వెళ్ళాలని ప్రజలందరి యొక్క ఆశీస్సులు ఎల్లప్పుడూ కూడా పవన్ కళ్యాణ్ గారి పైన ఉంటుంది. అదేవిధంగా అభిముక్తేశ్వర స్వామి గారి ఆలయంలో ఈ రోజున మరి యొక్క వర్తనామాలతో మరి పూజా పునస్కారాలన్నీ కూడా ఇక్కడ పంతులు గారి సమస్యలు జరిగినాయి. అదేవిధంగా ఈ రోజున ఏలూరు నియోజకవర్గంలో మరి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి గుడి, అదేవిధంగా మార్కండేయ స్వామి గుడిలో కూడా ఈ రోజున పూజా కార్యక్రమాలు నిర్వహిస్తూ అక్కడ ఉన్నటువంటి జనసేన పార్టీ నాయకులు మరి గుడి చైర్మన్స్ అదేవిధంగా అందరం కలిసి, ఎందుకంటే ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లో కూడా పవన్ కళ్యాణ్ గారి కోసం మరి ఆరాధన చేస్తూ ఉన్నారు. ఒక హిందూ మతమే కాదు, అటు క్రైస్తవ మతమే కాదు, ముస్లిమ్సే కాదు, అందరూ కూడా మరి పవన్ కళ్యాణ్ గారు త్వరగా కోలుకొని వారు ప్రజాశక్తుల్లోకి రావాలి. మంచి పరిపాలన, మరి గత 20 నెలలుగా ఇది చేస్తున్నటువంటి పరిపాలన కానీ వారి యొక్క ఆలోచన విధానాలు కానీ రాష్ట్రాన్ని మార్చే విధంగా, రాష్ట్రంలో ఒక పెనుమార్పు వచ్చే విధంగా మరి వారి యొక్క పరిపాలన ఉంది కనుక ఈ రోజున ఈ కార్యక్రమాలన్నీ కూడా రాష్ట్ర వ్యాప్తంగా మా జనసేన పార్టీ నుంచి జన సైనికులు, జనసేన పార్టీ నాయకులు, వీర మహిళలు అందరూ కూడా కోరుకుంటా ఉన్నాం. పవన్ కళ్యాణ్ గారికి ఏం జరగదు, ఎందుకంటే ఆయన నిజాయితీపరుడు, మంచి పరిపాలన అందించేటువంటి నాయకుడు, ఒక రాష్ట్రానికి దేశానికి ఒక దిక్సూచిగా ఉండేటువంటి ప్రణాళిక కలిగినటువంటి నాయకుడు కనుక పవన్ కళ్యాణ్ గారికి మరి యొక్క పరమేశ్వరి యొక్క ఆశీర్వాదం, అదేవిధంగా వారికి ఇష్టమైనటువంటి ఇష్టదైవమైనటువంటి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి మరి అందరూ కూడా వారి యొక్క ఆశీస్సులన్నీ కూడా ఆ కొండగట్ట ఆంజనేయ స్వామి యొక్క ఆశీస్సులు కూడా వారికి ఎల్లకాలంలో ఎల్లవెల్ల ఉంటుందని చెప్పి తెలియజేస్తూ వారిని త్వరగా కోలుకొని ప్రజాశక్తుల్లోకి రావాలని చెప్పి కోరుతాం.